సినిమా హాళ్లు దేశభక్తికి కేంద్రాలా? సినిమా ప్రారంభంలో జాతీయ గీతాలాపన ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం సాధ్యమేనా? ఒకప్పుడు స్వచ్ఛందంగా జరగాలని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు తప్పనిసరిని ఆదేశించింది. థియేటర్స్లో జాతీయ గీతాలాపనపై కేసర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. సినిమా హాళ్లు దేశభక్తి పరీక్షకు కేంద్రాలా అని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు జాతీయ గీతాన్ని సినిమా థియేటర్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత దీనిపై చర్చ జరుగుతోంది. మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా జాతీయ పతాకం, జాతీయ గీతం అనేవి ఆ దేశ గౌరవానికి, ఆ దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా ఉంటాయి. ప్రజలంతా జాతీయ పతాకం చూసినా, జాతీయ గీతం విన్నా వారిలో దేశభక్తి పులకరించడం సహజంగానే జరుగుతుంది. ఏ దేశ పౌరుడైనా ఆ దేశ గీతాన్ని గౌరవించవలసిందే. గీతాలాపన జరిగేటప్పుడు లేచి నిలబడటం ద్వారా దేశం పట్ల తనకున్న గౌరవాన్ని, భక్తిని చాటుతారు. అలాగని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జాతీయ గీతాన్ని ఆలపిస్తే దాన్ని అందరూ గౌరవించగలుగుతారా అన్న సందేహాలు కూడా వస్తాయి. ముఖ్యంగా సినిమా హాళ్లలోనే ఈ గీతాలాపన జరగాల? ఒక వినోద కార్యక్రమానికి వచ్చేవారికి సడన్ గా దేశభక్తి పరీక్ష పెట్టడం మంచిదేనా? పవన్ కళ్యాణ్కే కాదు, చాలా మందికి ఈ సంశయం వస్తోంది. గతంలో రెగ్యులర్ గా సినిమా హాళ్లలో జనగణమన ఆలాపన జరిగేది, కానీ కాలక్రమేణా అది ఆగిపోయింది. దానికి కారణం గీతం వస్తున్నప్పుడు ఎవరికి వారు హాల్ నుంచి వెళ్ళిపోతుండడమే. ఇక్కడ ఒక వాదన కూడా వస్తుంది, కేవలం సినిమా హాళ్లలోనే దేశభక్తి గుర్తుకు రావాలా? సుప్రీంకోర్టు మొదలు కింది స్థాయి కోర్టు వరకు గాని, ప్రభుత్వ ఆఫీసుల్లో గాని ఎందుకు గీతాలాపన జరగకూడదు? కోర్టుల్లో సాధ్యం కాదని గౌరవ న్యాయస్థానం ఎందుకు భావించిందన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. స్కూళ్లలో ప్రతిరోజు క్లాసుల ఆరంభానికి ముందు అంతా సమావేశమై జాతీయ గీతాలాపన చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలోనే ఇవి జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు ఎవరైనా లేచి నిలబడకపోతే ఎలాంటి శిక్షలు వేస్తారు? ఇటీవల కేరళ, తమిళనాడులో 2 చోట్ల దీనిపై వివాదాలు వచ్చాయి. గతంలో కేరళలో జరిగిన ఒక కేసులో జాతీయ గీతం వస్తున్నప్పుడు తప్పనిసరిగా నిలబడాలని, గొంతు కలిపి పాడాలని చట్టం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1971 చట్టం ప్రకారం జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆపితేనే శిక్షలు వేస్తారు. మహారాష్ట్రలో 2003లోను, ఆ తర్వాత కర్ణాటకలోను సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేశారు. కానీ అవి కూడా అంత సజావుగా జరుగుతున్నాయన్న సందేహం ఉంది. ఇది స్వచ్ఛందంగా జరగాలని ఒకప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు తప్పనిసరి అని అదే సుప్రీంకోర్టు అంటోంది. తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు దీనిపై నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దాంతో కొందరు థియేటర్ల వారు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాయి, మరికొన్ని ఇంకా అమలు చేయడం లేదు. ఏది ఏమైనా ఒక భావోద్వేగానికి సంబంధించిన అంశాల్లో కోర్టులైనా, ప్రభుత్వమైనా నిర్దిష్టమైన పద్ధతులు పెట్టుకోకుండా పోతే చివరికి ఆ ఉత్తర్వులు అమలు కాక మనల్ని మనమే అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది. ఖచ్చితంగా దేశభక్తి ప్రతి పౌరుడికి అవసరమే. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలసిందే. కాకపోతే ప్రభుత్వ పెద్దలు, న్యాయస్థానాల పెద్దలు ఆచరించి చూపితే అది అందరికీ ఆదర్శంగా ఉంటుంది.